ఒకటి పోతే మరొకటి. జనం మీద వైరస్ల దాడి. నాడు కరోనా వైరస్, నేడు మరో మహమ్మారి. స్ట్రెప్టో కోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. ఓవైపు ఆరోగ్య ప్రపంచంలో అద్భుతమైన ఆవిష్కరణలు వెలుగు చూస్తూ ఉన్నాయి. గుండె దెబ్బతిన్నా, మెదడు పనితీరు మారినా ఏకంగా వాటిని మార్చి వేరే వాటిని పెట్టుకునేంతగా వైద్య రంగం ఎదుగుతోంది. అదే సమయంలో ఏడాదికో కొత్త వైరస్ ప్రపంచం ముందుకొస్తోంది. కాస్తంత కలవరానికి గురి చేస్తోంది. కరోనాను మరిచిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ జనానికి గుబులు పుట్టిస్తున్న ఆ కొత్త వైరస్ ఏంటి? హ్యావ్ ఎ డీటెయిల్డ్ రిపోర్ట్. కరోనా చైనాలో పుట్టి పెరిగి ప్రపంచాన్ని మట్టుపెట్టేందుకు ముందుకు కదిలిన ఈ వైరస్ అటు ఇటుగా 3 ఏళ్లు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్రపంచ గమనాన్ని ఆపేసింది. ఎలాగోలా దాన్ని కాస్తంత దూరంగా నెట్టుకొచ్చాం. తాజాగా ఇప్పుడు ఎస్టీఎస్ సిండ్రోమ్ అనే కొత్త వైరస్ జపాన్ దేశంలో బయటపడింది. స్ట్రెప్టో కోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ పేరుతో బయటపడ్డ ఈ వైరస్ ప్రస్తుతానికి ఆ దేశానికే పరిమితమైంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించి కండరాలను కొరికి తినేస్తుందట. ఈ వైరస్ సోకిన తర్వాత ఎటువంటి చికిత్స చేయించుకోకపోతే అటు ఇటుగా 48 గంటలు అంటే 2 రోజుల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయట. ప్రస్తుతం ఈ వైరస్ సోకిన వారు 1000 మందిని జపాన్ వైద్యులు గుర్తించారు. వీరిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనాలాగే ఈ వైరస్ ను కూడా రాకుండా చేసేందుకు ఎలాంటి ఔషధమూ లేదట. ఈ వైరస్ సోకిన కొద్ది గంటలకే కండరాల వాపు రావచ్చు, చర్మ వ్యాధులు బయటపడొచ్చు, బీపీ, గుండె వేగం పెరగడం జరగచ్చు. మరోవైపు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి లక్షణాలను గమనించిన వెంటనే ఆసుపత్రులకు వెళ్లి వైరస్ టెస్టులు చేయించుకోవాలని జపాన్ వైద్య శాస్త్రవేత్తలు తమ దేశ పౌరులకు సూచిస్తున్నారు. మరోవైపు ఈ వైరస్ రాకుండా కట్టడి చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీ మీద పెద్ద ఎత్తున పరిశోధనలు మొదలుపెట్టారు. చిన్నపిల్లలు, 50 సంవత్సరాలకు పైగా వయసున్నవారు దీని బారిన అధికంగా పడే అవకాశం ఉందని కుకోచి పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా విస్తరిస్తూ ఉండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలి అంటూ జపాన్ను కోరింది. మరోవైపు ఈ వైరస్ను తమ దేశంలోకి ఎంటర్ కాకుండా చేసే దిశగా ఆయా దేశాల వైద్యారోగ్య మంత్రిత్వ శాఖలు సైతం తీసుకోవాల్సిన చర్యలపై మీటింగులు పెడుతున్నారు. అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారు ప్రజలను కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.